రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాలు మరియు మా డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు పాలపై కల్తీ చర్యల్లో భాగంగా ఈరోజు పామలపాడు మండలములోని బాలాజీ డైరీ, ఆత్మకూరులోని విజయ డైరీని విజిలెన్స్ వారి ఆధ్వర్యంలో తనిఖీ చేయడం జరిగినది. ఆ తనిఖీలో మేము కొన్ని ర్యాపిడ్ కిట్స్ ద్వారా యూరియా, మాల్టోడెక్స్, స్టాచ్, షుగర్ టెస్ట్లను చెక్ చేయడం అనేది, అందులో అన్నీ నార్మల్గానే వచ్చినాయి. అయినా కూడా అక్కడ ఉండే పాలను నమూనాలను సేకరించి ఇంకా సూక్ష్మమైన పరీక్షల కొరకు మేము చెన్నైకి ల్యాబ్కు పంపుతున్నాము. ఆ ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ల ఆధారంగా మేము వారిపై కేసులు నమోదు చేసుకొనబడును. అలాగనే అక్కడ పాములపాడు నందు బాలాజీ డైరీని కొంచెంగా అనైజినిక్ గా ఉన్నందువలన వారికి ఇంప్రూవ్ నోటీసు కూడా ఇవ్వడం జరిగినది. అలాగనే మాకు మరలా ఈ ఆత్మకూరు పట్టణంలో మేము విజయ డైరీ నందు పాలు నమూనాలు సేకరించుతుండగా ఆత్మకూరు పట్టణం పోలీస్ స్టేషన్ ద్వారా ఇక్కడ కొంచెం నెయ్యి అనుమానంగా ఉన్నదని ఫోన్ ద్వారా తెలియపరచగా ఆ కాల్ బేస్ చేసుకొని మేము విజిలెన్స్ డిపార్ట్మెంటు మరియు ఫుడ్ సేఫ్టీ ఇక్కడ ఉన్న ఆత్మకూరు పట్టణ పోలీసు డిపార్ట్మెంట్ వారు కలిసి కావేటి రాజు అనే ఇంటిని సోదా చేయడం జరిగినది. ఆ ఇంటి నందు దాదాపు ఒక 20 కేజీల నెయ్యి ఉన్నది. అది అనుమానంగా ఉన్నందువలన శాంపిల్ తీసి ల్యాబ్కు పంపించుతున్నాము. ఆ ల్యాబ్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత అతనిపై తగు చర్యలు తీసుకొనబడునని తెలియజేయను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.